దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైన నిన్ను ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించుకునడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైన ఈరోజు యేసుక్రీస్తు శరీరం ధరించుకొని పాప శరీరకం ధరించుకున్న శోధింపబడినను పాపం లేనివాడుగా ఉండేను అనే అంశము నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము లోబడి భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే పిల్లరా, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రియులారా, ఈరోజు ఈ అంశము ఏ అంశం అంటే పిల్లారా, యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేకుండా ఉండెను. చూడండి పిల్లరా, ఆయనలో పాపము లేనివాడుగా ఉండెను అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశమును నేర్చుకుందాం. మనమందరం వాక్యంకు లోబడదాం. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం పిల్లరా. ఈరోజు పిల్లరా, సంఘానికి వచ్చిన మనమందరము వాక్యం మీద మనసు పెట్టుకోవాలి. మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈరోజు సంఘానికి వచ్చిన మనము సంఘంలో దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఉన్నాము అనేది మనము ఆలోచన చేసుకుందాం. బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని ఉంది. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. పిల్లారా, ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం. మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనే అంశము. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? చూడండి పిల్లారా, ఈ అంశంలో చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి పిల్లారా. చూడండి, యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను. చూడండి పిల్లారా, క్రైస్తవుడైనందు శ్రమ అనుభవించాలి. చూడండి పిల్లరా, క్రైస్తవుడికి సుఖములు లేవు. క్రైస్తవు జీవితము పూల బాట కాదు, ముళ్ళ బాట. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు వస్తాయి. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి పిల్లరా, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూడాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని నమ్ముకుంటున్న మనము, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. మనము విశ్వసించిన యేసుక్రీస్తే చెప్తున్నాడు, యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. అందుకోసమే క్రీస్తును నమ్ముకున్న మనము, క్రైస్తవులమవుతున్న మనము వాక్యానుసారంగా జీవించే మనకు నిందలు, అవమానాలు వస్తాయి. ఆ నిందలు, అవమానాలన్నింటినీ భరిస్తూ వాక్యం వైపు, యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలని లేఖనం చెప్తున్నది పిల్లరా. మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లరా, హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. అందుకోసమే సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. అందుకోసమే పిల్లారా, క్రీస్తును విశ్వసించిన నీవు నేను వాక్యానుసారంగా, వాక్యమే మనకు దిక్చూచి వాక్యం మనల్ని ముంగడికి నడిపిస్తుంది. వాక్య ప్రకారంగా జీవించాలి. జీవించినప్పుడే శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అందుకోసమే వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. యేసుక్రీస్తుకు శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మరి నీవు నేను క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులమైన మనము సహోదరుడా, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? నిందలు, అవమానాలు, శోధనలు వస్తే అక్కడనే ఆగిపోతున్నావా? ఆగిపోకుండా సాగిపోవాలి. అందుకోసమే పిల్లరా, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడట. చూడండి పిల్లరా, ఎవరికట? శోధింపబడుచున్న వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది. తాను శోధింపబడి శ్రమ పొందెను. చూడండి పిల్లలు, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అందుకోసమే మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. అందుకోసమే వాక్యమును బట్టి మనము నడుచుకోవాలి. అందుకోసం యేసుక్రీస్తు శరీరధారిగా జీవించిన కాలములలో మరి యేసుక్రీస్తు బాప్తీసం తీసుకొని మరి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన ఆ యేసుక్రీస్తును చూసి సాతాను చేసాడు, నువ్వు దేవుని కుమారుడవైతే, శోధన స్టార్ట్ అయింది. చూడండి, నువ్వు దేవుని కుమారుడవైతే అని రెచ్చగొడుతున్నారు. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాం పిల్లరా. సాతానును ఏ విధంగా యేసుక్రీస్తు ఓడించాడు, జయించాడు. నీవు నేను ఏ విధంగా జయించాలి, ఓడించాలి? చూడండి పిల్లరా, సాతాను టూల్స్ ఏది? సాతాను దేనికి ఆశలు కల్పిస్తాడు? శరీరానికి ఆశలు కల్పిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. అందుకోసమే ప్రారంభంలో ఆదామవ్వలకు దేవుడు ఆజ్ఞ అయింది, ఆత్మకు నీవు అన్ని ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చు, తోటలో ఉన్న మంచి చెడ్డ ఫలములు తినకూడదు, నువ్వు తింటే చేస్తావు, ఆత్మనకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ. మరి సాతాను ఏం చెప్తున్నాడు? మీరు చావారంటున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? శరీరాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు దేని గురించి చెప్తాడు? ఆత్మను గురించి చెప్తాడు. మరి సాతాను ఏం చేస్తాడు? శరీరానికి ఆశలు కల్పిస్తాడు. అందుకోసమే ఈ శరీరంలో ఈ ఆత్మ ఇద్దరి పురుషుల కలయికనే ఈ మనిషిలో ప్రతిరోజు పోరాటం జరుగుతుంది. ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది. ఆత్మ చేత శరీర క్రియలను చంపినవాడు క్రైస్తవుడు. శరీరానికి లోపడకూడదు, ఆత్మను బట్టే శరీరాన్ని గుంజుకెళ్ళాలి. పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? సాతాను ఏ విధంగా మరి యేసుక్రీస్తు సాతానును ఏ విధంగా జయించాడు అనేది మనము లేఖనం చూసుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తును ఏ విధంగా జయించాడు? యేసుక్రీస్తు సాతానా పొమ్మో, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోయాను. శోధిస్తే అపవాదిని జయించాడు. వాక్యం రాయబడి ఉన్నది. సాతానుకు కూడా వాక్యం తెలుసు. ఏ విధంగా సాతాను కూడా వాక్యం చెప్పబడుతున్నాడు చూసుకుందాం పిల్లరా. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను. కొనిపోబడి ఏం చేసాడు? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ శోధకుడు చూడండి పిల్లరా, ఆ శోధకుడు ఏం చేసాడు? ఆకలి కొనగా, ఆ శరీరానికి ఆశలు కల్పిస్తాడు. ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూడండి పిల్లరా, వాడు ఏం చెప్తున్నాడు? శరీరం గురించి చెప్తున్నాడు. చూడండి, నువ్వు ఎలా విధంగా
కలిగి ఉన్నది ఏదియో యేసు లేకుండా కలగలేదు. ఆయనను పట్టుకొని ఏమంటుంది, నువ్వు దేవుని కుమారుడవు అయితే. చూడండి పిల్లరా, ఈరోజు కూడా నువ్వు క్రైస్తవుడవు అయితే ఇట్లా చేయు అట్లా చేయని రెచ్చగొడతారు. కానీ మౌనంగా ఉండాలి. వాక్యం ఎక్కడ మాట్లాడమన్నదో అక్కడ మాట్లాడాలి. ఈ వాక్యం ఏడ మౌనంగా ఉండమన్నదో అక్కడనే మౌనంగా ఉండాలి. ఈ వాక్యము తీరిని మనం ఆలోచన చేయాలి. అందుకోసం యేసుక్రీస్తు ఏమంటాడు 4వ వచనం, అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, చూడండి పిల్లరా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని లేఖనం చూపించాడు. చూడండి పిల్లరా, దేవుని నోటి మాట నుండి ఆ మాటను బట్టే జీవించును. కానీ సాతాను ఏం చేస్తున్నాడు, శరీరం గురించి పెడుతున్నాడు. కూటి కోసం కోటి విద్యలు బిజీ తిను తాగు సంతోషించు అని శరీరానికి ఆశలు కల్పిస్తున్నాడు సాతాను. చూడండి పిల్లరా, సాతాను శరీరానికి ఆశలు కల్పించేవాడు. కానీ నువ్వు ఏ విధంగా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగున్నట్లు చేయము అంటే, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది కూడా ఏం చేసాడు, వాక్యం చూపెడితే, యేసుక్రీస్తు వాక్యం చూపెడితే వాడికి కూడా వాక్యం తెలుసు. చూడండి పిల్లలు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వాక్యం చెప్తే సాతాను కూడా వాక్యం చెప్తున్నాడు. నువ్వు దునికితే దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి. చూడండి ఏ విధంగా రెచ్చగొట్టాడు. అందుకోసమే వాక్యం కూడా రాయబడి ఉన్నాయని వాక్యం చూపెడుతున్నాడు. అందుకోసమే చూడండి పిల్లరా, మరి వాక్యం చూపెడితే యేసుక్రీస్తు మరి ఏమని చెప్తున్నాడు, మరలా అపవాది మిగుల ఎత్తైన కొండకు ఆయనను తీసుకొని పోయి, ఇంకేం చెప్తున్నాడు, తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమ ఆయనకు చూపించి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా దేవుడిగా ఉన్న ఆయన దేవుడితో సమానుడుగా విడిచిపెట్టుకునే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్న ఆయనకు కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదని ఆ యేసును పట్టుకొని సాతాను ఏమంటున్నాడు, ఈ లోక రాజ్యాలన్నిటి మహిమ ఆయనకు చూపించి, నీవు నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పిన. చూడండి పిల్లలు, ఎంత హాస్యాస్పదం. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదో ఆ యేసును పట్టుకొని, యేసు ప్రభును పట్టుకొని నీవు నమస్కారం చేయము, ఈ మహిమ నీకు ఇస్తాను, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేయమని చెప్తున్నది పిల్లరా. అందుకు యేసుక్రీస్తు ఏ విధంగా గద్దించాడు. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, చూడండి పిల్లరా, గద్దించాడు, జయించాడు. మరి సాతాను అంతటా అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిను. చూడండి పిల్లరా, మరి ఇదే సందర్భం కూడా లూకాసు వార్త 4వ అధ్యాయము 4, 2, 12 వచనాల్లో కూడా రాయబడ్డది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును ఏ విధంగా శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా సాతాను శోధించాడు, సాతాను శోధనలన్నీ జయించాడు, ఏ విధంగా జయించాడు. అందుకోసమే చూడండి పిల్లరా, సాతాను అంటే ఏదో మన దగ్గర డైరెక్ట్గా వాడు వస్తాడని కాదు. సాతాను ఎవరిలో ప్రవేశించి వారి ద్వారా వస్తాడు. ఎవరి ద్వారా అంటే నీ చేరువలో ఎవరుంటే వారి ద్వారా వస్తాడు. ఏ విధంగా వస్తాడు అంటే వాళ్ళ క్రియలను బట్టి మనం తెలుసుకోవచ్చు. చూడండి పిల్లరా, ఇంకా మరి యేసుక్రీస్తును ఏ విధంగా వారు శాస్త్రుడు పరిచయులు, చూడండి పిల్లరా, శాస్త్రుడు పరిచయులు యేసుక్రీస్తును భూతద్దములో చూసిరు. ఏం చెప్తాడో, ఏ తప్పు దొరుకుతుందో అని యేసుక్రీస్తును.
అందుకోసమే చూడండి పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడ్డది 6వ వచనంలో, 3, 4, 5, 6 వచనాల్లో రాయబడ్డది. ఏమని చూడండి, శాస్త్రులు పరిచయులు నువ్వు బోధ ఎత్తున్నావు కరెక్ట్, కానీ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఈమె వ్యభిచారం చేయించుండగా పట్టబడ్డది, మరి నువ్వేం చెప్తావు? మోషే రాళ్ళ వట్టి కొట్టి చంపాలన్నది, మరి నువ్వేం చెప్తావు అని యేసుక్రీస్తు యొద్దకు తీసుకొచ్చారు. ఒక పంచాది యేసుక్రీస్తు వాక్యం చెప్తుండగా మరి వాక్యం చెప్పే ఆ సందర్భంలో ఆయనను ఆ సందర్భాన్ని తీసుకొచ్చి పెడితే యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడో యోహాను సువార్త 8వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు, 7 వచనాలు, 8 వచనాలు చదువుకుందాం, 9 వచనాలు చదువుకుందాం పిల్లరా. శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడి ఉన్న ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, చూడండి పిల్లరా, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపేవాళ్ళని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను చూడండి పిల్ల, మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. 6, 7 వచనాల్లో ఆయన చూడండి పిల్లరా, ఆయన మీద నేరం మోపవలనని చూడండి పిల్లరా, ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. చూడండి పిల్లరా, వాళ్ళ ఉద్దేశం ఏంది? శోధించాలి. ఏడ తప్పు దొరుకుతుందో చూడండి పిల్లరా, తప్పు దొరుకుతుందో అని శోధించాలని ఇలాగూ అడిగిచుండిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఈ సందర్భాన్ని కూడా చూడండి పిల్లలు, నేల మీద ఏమో రాయిచుండెను అని బైబిల్లో చాలా చక్కగా రాయబడ్డది. వారి పాపాలు యేసుక్రీస్తు రాస్తున్నాడని చాలామంది చెప్పేశారు ఇదివరకు. చూడండి, వాక్యాన్ని చాలా చక్కగా మనం చదవాలి, అర్థం చేసుకోవాలి. ఏమో రాయిచుండే నేను ఇక్కడ ఉంటే వారి పాపాలలో రాశాడు కాబట్టి వారు పారిపోయారు అని కొంతమంది చెప్పేశారు. 7, 8 వచనాలు, 7, 8, 9 వచనాలు, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా, ఏం చెప్తావు చెప్పు, ఇంకా కిందికి దిగుతున్నావు చెప్పు. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు, చూడండి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. చూడండి పిల్లరా, మీలో ఎవరైనా పాపం లేనివాడైతే ఆమె మీద రాయి వేయండి. పాపి పట్టుబడ్డది అని చెప్తున్నారు కదా. మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. అందుకోసం యేసు ప్రతి ఒక్కరి హృదయంలో ఎరిగిన వాడు కనుక వారేం చేశారు, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని, చూడండి పిల్ల, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చును అని ఆ మాట విని, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. చూడండి, యేసు ఒక్కడే మిగిలి ఉండెను. ఆ స్త్రీను నిలువబడి ఉండెను. చూడు, నిలువబడి ఉండెను. ఆ స్త్రీ కూడా నిలిచి ఉండెను. అమ్మ, వారెటి వెళ్ళిపోయారు ప్రభు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఆమెను ఏమన్నాడు, అమ్మ ఇకను పాపం చేయకు. చూడండి పిల్లరా, అమ్మ నువ్వు ఇకను పాపం చేయకు అని చెప్పాడు యేసుక్రీస్తు. వాళ్ళు మాల మాదిరిగా నువ్వు పాపివి అని లేడు. అమ్మ ఇక నువ్వు పాపం చేయకు అన్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావు, నూతిలో పడ్డాడు మీద నువ్వు చేసేది చెప్తున్నారు ఈరోజు. చూడండి పిల్లరా, వాక్యం ఏం చెప్తున్నది? అంతేకాదు, ఇంకా శాస్త్రులు పరిచయులు మరి వారికి పనిష్మెంట్ ఇచ్చాడని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు చాలా అవి తెలుసుకొని ఏం చేసాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి బోధకుడా నిత్య జీవంలో ప్రవేశించుటకు ఏం చేయాలని మళ్ళా ఒక సమస్యను యేసుక్రీస్తు ఎదుగు తీసుకొచ్చారు. చూడండి పిల్లరా, లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి బోధకుడా, చూడండి పిల్లరా, శాస్త్రులను పరిచయులను కడిగెత్తే వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు. అది తెలుసు బోధకుడికి, మరి ధర్మశాస్త్రోపదేశకుడికి తెలిసి, మరి బోధకుడా
నిత్య జీవంలో ప్రవేశించుటకు వారసుడవుటకు నేనేం చేయవలను అని ఆయనను శోధించుచు అడిగాను. చూడండి, శోధించుచు అడిగాను. అందుకు ఆయన ధర్మశాస్త్రం ఏమి రాయబడి ఉన్నది? చూడు, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావని అతనిని అడిగాను. చూడండి, నువ్వేం చదువుతున్నావు, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడ్డది ప్రశ్న చేశాడు. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనని, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదా నేను. చూడండి పరా, రాయబడి ఉన్నదా నేను. 28, 29, 30 వచనాల్లో రాయబడిన మాట. అందుకు యేసుక్రీస్తు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, నువ్వు సరిగా చెప్పావు, వెరీ గుడ్, నువ్వు సరిగా చెప్పావు, అలాగూ చేయము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. చూడండి, అలాగ చేయు, అలా నువ్వు జీవించేతావు. అయితే తాను నీతిమంతుడైనట్లు, చూడండి పిల్ల, ఇంకా నేను నీతిమంతుడని చూయించుకోవడానికి ఏమంటాడు? అయితే తాను నీతిమంతుడైనట్టు కనబడగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసును అడిగాను. చూడండి పిల్లరా, ఇంకా నేను శోధిస్తాను అని శోధనతో అడిగి, ఇంకా నేను నీతిమంతుడు అనిపించుకొని, ఇంకా నా పొరుగువాడెవడు అని అడిగాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేత చిక్కుపడెను. వారు అతని బట్టలు తోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి వాళ్ళు ఏం చేశారు? వారు పడి ఉండగా అనేకులు చూస్తూ వెళ్ళిపోయారు. కానీ ఒక ఆయన వచ్చి ఆయనను పట్టుకొని, మరి వేరే వారికి పూటకుల్ల వాని యొద్దకు తీసుకెళ్ళి, ఈయనను బాగుపరచము, ఇంకా నీకేదైనా కొద్దిగా తక్కువ ఉంటే నేను ఇస్తాను అని అన్నప్పుడు, వారిలో ఎవరు పొరుగువాడంటే మరి వారికి సహాయం చేసిన వాడే పొరుగువాడు అన్నాడు. చూడండి పిల్లరా, మరి నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు ఎవరంటే, ఎవరైతే సహాయం చేస్తారో వారే నీ పొరుగువారు అని మరి చెప్పాడు చూడరా. అందుకోసమే నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించవాలని 2వ ఆజ్ఞ అంటిది. ఆ 2 ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని అతను చెప్పాను. చూడండి పిల్లరా, ఇది చూడండి పిల్లరా, లోపడొక్కటి పెట్టుకొని మనిషిని ఏదో శోధించాలని మరి శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును శోధించారు. అంతేకాదు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి కూడా, ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు ఒక పండితుడు వచ్చి, వాడు వాళ్ళను ఎట్లను కడిగేశాడు, ఈయనను ఏ విధంగా తప్పు దొరుకుతాను, మరి నీ పొరుగు వారెవరు నిత్య జీవంలో ప్రవేశించినప్పుడు నేను ఏం చేయాలి అని చెప్తే అవన్నీ చెప్తున్నప్పుడు మరి ఆయనను కూడా కడిగేశాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, శాస్త్రుడు పరిచయులు ఇంకా ఆయనను చిక్కులు పెట్టాలని ఏమంటున్నారు? ఇంకొక సమస్య తీసుకొచ్చారు. మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? నువ్వు బాగా చెప్తున్నావు బోధ కూడా మరి కైసరుకు పన్నియ్యాలా అయ్యా ఎగొట్టాలా అంటున్నాడు. అందుకోసం యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మార్కు సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో చాలా చక్కగా చెప్పాడు. చూడండి పిల్లరా, ఏ విధంగా యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శాస్త్రుడు పరిచయులు ధర్మశాస్త్రోపదేశకులు ఏ విధంగా శోధించారు, ఆ శోధనల నుంచి ఏ విధంగా జయించాడు. మనము శోధనలు వస్తాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే శోధనలు వస్తాయని లేఖనం చెప్తుంది. క్రైస్తవ్యము పూలబాట కాదు, ముళ్ళబాట. వాక్యానుసారంగా జీవిస్తే. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పాడు? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? చెప్పు బోధకుడా. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాలు చదువుకుందాం పిల్లరా. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపించిరి. చూడండి పిల్లరా, వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము, నీవు మొమాటము లేని వాడవై, చూడండి, దేవుని మార్గమును సత్యంగా బోధించుచున్నావు. చూడండి ఎంత పొగుడుతున్నారు.
ఎంత పొగుడుతున్నారు, నువ్వు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదము. చూడండి పిల్లల, నువ్వు మొమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. కరెక్టే, వెరీ గుడ్, మంచిగా చెప్తున్నావు బోధ కూడా. మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? చూడండి పిల్లల, ఒక్క సమస్య తీసుకొచ్చారు. పని అద్దా ఇయ్యకుందుమా అన్నాడు. ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్నెందుకు శోధించుచున్నారు, ఎందుకయ్యా నన్ను శోధిస్తున్నారు అని అన్నప్పుడు, చూడు ఎందుకు శోధిస్తున్నారు, మీరు లోపల ఒకటి పెట్టుకుని నన్ను ఏదో ప్రశ్నించి నన్ను దొరకబెట్టాలనుకుంటున్నారు. మరి నేను చెప్పే మాటలు వినండి. ఒక్క దినారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఒక దినారం తీసుకురండి, ఆ దినారం తీసుకొచ్చి నాకు చూపెట్టురు అని చెప్పాడు. నా యొద్దకు తెచ్చాడు అని చెప్పాను. వారు తెచ్చిరి. చూడండి, ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా కైసరు అనిరి. చూడండి పిల్లరా, ఈ నాణెం ఉన్నది, ఈ నాణెం మీద ఈ బొమ్మ, ఇది రాత ఎవరిది అంటే కైసరు అనిరి. అందుకు యేసు, కైసరు నాకును, చూడండి పిల్లరా, కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గురించి బహుగా ఆశ్చర్యపోయిరి. ఎంత చక్కని జడ్జిమెంట్ అయ్యా. చూడండి పిల్లలు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర వీళ్ళంతా ఏ విధంగా శోధించాలి, చూడండి. కైసరుకు పన్నిచ్చే ఇది ఇద్దుమా ఇయ్యకుందుమా చెప్పు బోధ కూడా. తీసుకురండి, ఒక నాణ్యం తీసుకురండి. ఈ నాణ్యం తీసుకొచ్చినప్పుడు ఈ పై వ్రాతాయు ఎవరి, కైసరివికి చెల్లించుడి, దేవునికి చెల్లించుడి. కలాస్. బహుగా ఆశ్చర్యపోయారు. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా శోధనను జయించాడు. చూడండి పిల్లల, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏ విధంగా శోధించారు. ఇంకా చూడండి పిల్లరా, పరిచయులు ఇంకా ఏ విధంగా యేసుక్రీస్తును శోధించాలని చూస్తున్నారు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మార్కు సువార్త 10వ అధ్యాయం 2-9 వచనాలు. మరి చూడండి పిల్లరా, పురుషుడు తన భార్యను విడనాటుంటున్న న్యాయమా ఆయన అడిగిరి. చూడండి పిల్లరా, పురుషుడు మరి భార్యను విడనాడుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, 2 పరిచయులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై. చూడండి పిల్లరా, అలా ఉద్దేశం ఏంది? శోధించాలి. ఎవరు శోధకుడు? సాతాను శోధించాడు యేసుక్రీస్తును. సాతాను విడిచిపెళ్ళిపోతే శాస్త్రుడు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తుని ఏ విధంగా శోధించారు? వారిలో సాతాను ప్రవేశించి వారిని యేసుక్రీస్తు మరి సాతాను శాస్త్రులలో, పరిచయులలో ప్రవేశించి యేసుక్రీస్తుని ఏ విధంగా శోధిస్తున్నారు అనేది మనం చూసుకుంటున్నాం పిల్లరా. అందుకోసం చూడండి పిల్లరా, భార్యను విడనాడకూడదా? పరిచయులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. మోషే మీకేమో ఆజ్ఞాపించాడయ్యా? మీరు ధర్మశాస్త్రం అంటారు, ధర్మశాస్త్రంలో ఏమి రాబడ్డది, ఏమి ఆజ్ఞాపించాడు అని ఆయనను అడిగారు. వారు చూడండి, అందుకు మోషే మీకేం ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవాలని మోషే సెలవిచ్చాను కదా. మోషే విడాకులు ఇమ్మన్నాడు కదా, రాసి ఇచ్చాడని కదా. చూడండి పిల్లలు, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీరు ఎందుకే విసిగిస్తున్నారు? మీరు విసిగించారు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఆజ్ఞ మీకు రాసి ఇచ్చెను. చూడండి పిల్లరా, మోషేను విసిగిస్తే మీ విసిగించే దానిని బట్టి, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను. చూడండి గాని అని చెప్తూ సృష్టి ఆది నుండి వారిని పురుషునిగానో స్త్రీనిగా కలగజేసిన దేవుడు ఏం చేశాడు? పురుషునిగాను స్త్రీనిగా కలగజేశాడు. వారిద్దరిని ఆశీర్వదించాడు, వివాహం చేశాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. చూడండి పిల్ల, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు.
చూడండి పిల్లరా, భార్య భర్తలు ఏక శరీరం ఎప్పుడైతారంటే వివాహం ద్వారా ఒకటై ఏక శరీరం అవుతారు. చూడండి, మీరు విడాకులు ఇవ్వమన్నారు, మోసే రాసించాడంటే మీ హృదయ కాఠిన్యం బట్టి మోసే అలాగ చెప్పాడు, కానీ ప్రారంభం నుంచి అలా జరగలేదు. దేవుడు ఉద్దేశం ఏంటంటే వివాహం చేసిన వారిని జతంగా ఏకం చేశాడు, ఏకంగులుగా చేశాడు, వారిని కలిసి ఉండమన్నాడు, కానీ విడాకులు ఇవ్వమనలేదు అని చెప్పాడు. వారిద్దరు ఏక శరీరం ఉందరు కనుక వారిద్దరు వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేర్పరచకూడదని వారితో చెప్పిన. చూడండి, జడ్జిమెంట్ ఇచ్చాడు. దేవుడు జతపరిచిన వారిని విడాకులు చేయకూడదు, విడగొట్టకూడదు. మీరు నన్ను శోధించాలని మీరు అడుగుతున్నారు. చూడండి పిల్లరా, ఏ విధంగా శోధించారు, ఎక్కడ సందు దొరుకుతుందా? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో యేసుక్రీస్తును సాతాను శోధించాడు, సాతాను జయించాడు. సాతాను జయించిన తర్వాత శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును ఏ విధంగా శోధించాలో అన్నీ శోధిస్తున్నారు. శోధిస్తే శోధనలన్నింటినీ జయించాడు. చక్కగా వారికి జ్ఞానోదయం కలగజేసి దేవుని మాటను వారికి చెప్పాడు పిల్లరా. ఇంకంతే కాదు, ఇంకేమంటారు, ఆకాశం నుండి యొక్క సూచకీయ మాకు చూపమని ఆయనను అడిగిరి. చూడండి, ఆయనను తర్కింపసాగిరి. చూడండి పిల్లరా, తర్కింపసాగిరి, తర్కం, వివాదం చేశారు. చూడండి పిల్లరా, మార్కు సువార్త 8వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో రాయబడ్డది. అంతటా పరిచయులు వచ్చి ఆయనను శోధించుచు, చూడండి వాళ్ళ ఉద్దేశం శోధించుచు, ఆకాశం నుండి యొక్క సూచక్రియను చూపమని ఆయనను అడిగిరి. ఆయనతో తర్కింపసాగిరి. చూడండి పిల్లరా, తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు నిట్టూర్పు విడిచి, ఏంట్రా నేను చెప్పేది ఏంది, మీరు చెప్పేదాన్ని మీరు గ్రహించలేరు, ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏంటి అని మీరు ఆలోచించలేరు. అందుకోసమే ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఈ తరం వారు సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఈ తరమునకును ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోనెక్కి అద్దరికి విడిచిపోయాడు. చూడండి పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తుకు వస్తే సూచక్రియలు, అద్భుతాలు కావాలి అంటున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు జీవించిన కాలం కూడా శాస్త్రులు పరిచయులు ఏ విధంగా శోధించారు, ఇంకా సూచక్రియలు, అద్భుతాలు కావాలంటున్నాను. పెద్ద నిట్టూర్పు విడిచి వారిని విడిచి వెళ్ళిపోయాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శోధనను ఏ విధంగా జయించాడు? సాతానును జయించాడు. సాతాను మరి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులలో ప్రవేశించి యేసుక్రీస్తుని ఏ విధంగా శోధించారు? ఆ శోధనను ఏ విధంగా జయించాడు? మరి నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరుడా, నీకు శోధనలు వస్తాయి. ఆ శోధనలు ఏ విధంగా జయించాలి? వాక్య సంబంధంగా, ఆత్మ సంబంధంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో మనము చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. చూడండి పిల్ల, శరీరానికి ఆశలు కల్పించేవాడు ఎక్కడో లేడు, పక్క పంటి ఉన్నాడు. ఏం చేస్తున్నావు? నువ్వు వాక్యం వింటున్నావు, కానీ ఈరోజు మటన్ వండాము, ఆ మటన్ మీద మరి దక్కన పెట్టలేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ ఈ వాక్యం అంతా వింటున్నాం, మనం వాక్యం వినేది మనసు పక్కకు పోతుంది. అయ్యో మేము పెట్టినో లేదో, తలిపేసినో లేదో, తాళం వేసినో లేదో. చూడండి పిల్లరా, ఏ విధంగా సాతాను వాక్యాన్ని డైవర్ట్ చేస్తాడు. అందుకోసమే ఆలోచన చేయండి సహోదరుడా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శరీరధారిగా ఏ విధంగా వచ్చాడు? ఈ శరీరధారిగా ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 5, 7 వచనాల్లో రాయబడిన మాట, బలియు అర్పణయు నీవు కోరలేదు, నువ్వు నాకు ఒక శరీరము అమర్చావు తండ్రి. చూడండి, దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చూడండి, ధర్మశాస్త్రము అమల్లో ఉన్నప్పుడు వచ్చాడు. ధర్మశాస్త్రం అందరినీ బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి
పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని విడిపించడానికి, పాప శాపాలను తీసివేయడానికి, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి, అందరిని నీతిమంతులు చేయడానికి యేసుక్రీస్తు శిలువలో బలియాగంగా గావించాడు పిల్లారా. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తుకు వచ్చి నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు చూడండి అని విశ్వసించి, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచి దేవుడు ఆయనను తిరిగి లేపినను విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకొని చూడండి పిల్లరా, అప్పుడు వాక్యం ద్వారా అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉంటే అప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు నువ్వు ఎదిగే అవకాశం ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు చూడండి పిల్లరా, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన కోసం మరణించాడు పిల్లరా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడ్డది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూడండి పిల్లరా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూడండి పిల్లరా, ఎబ్రిల్ రాసిన పత్రిక 9:20 అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడెను. చూడండి పిల్లరా, మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో ఒక్కసారే బలి అయ్యను. తన కొరకును కనిపెట్టుకొని ఉండు వారికి రక్షణ నిమిత్తము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చాడు, పాప శరీరాకారంతో వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి పాపము చూడండి పిల్లరా, యేసుక్రీస్తు బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివా, ఆ శరీరం ఎందుకు అమర్చించావు? నీ చిత్తం నెరవేర్చుటకు దేవా నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు మన అందరి పాపాలను తీసివేయడానికి, మనల్ని అందరి నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, బలియాగంగా గావించాడు, మన కోసం గాయాల పాయాలయ్యాడు, మన కోసం రక్తం కార్చాడు, మరణించాడు. లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించాడు. పరిశుద్ధాత్మ బతుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. చూడండి పిల్లరా, ప్రకటించి యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చెబుతూ సువార్తను విన్నారు, ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన బోధలు వినలేరు, ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోండి మీకు సమస్తమని కలుగుతాయని చెప్తున్న వారు ఉన్నారు. ఆ విధంగానే అనేకులు యేసుక్రీస్తుకు వస్తున్నారు. శ్రమలు, నిందలు, అవమానాలు రాగానే ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. శోధనలు, అవమానాలు వస్తాయి, యేసుక్రీస్తుకు వచ్చా. యేసుక్రీస్తు ఏ విధంగా జయించాడు? నీవు క్రీస్తును విశ్వసించిన నువ్వు నేను శోధనలు, శ్రమలు అన్నీ వస్తాయి, అవన్నిటినీ జయించాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపినవాడే క్రైస్తవుడు ఇప్పుడు. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన నీవు నేను శ్రమలు, నిందలు, అవమానాలన్నింటినీ నిలదొక్కుకోవాలి, అన్నీ ఎదిరించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. చూడండి పిల్లరా, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయిన నీవు నేను మరి యేసుక్రీస్తు లాంటి వారికే శ్రమలను, శోధనలు వచ్చినాయి, అన్నిటినీ జయించాడు. నువ్వు క్రీస్తును విశ్వసించిన సహోదరుడా, నీవు నేను శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి, అవన్నిటినీ జయించాలి. ఎలా జయించాలి? అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి. వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అలాంటి జీవితం కలిగి ఉన్నామా? మరి అలాంటి జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మరి రెండవసారి వస్తున్నాడు చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు ఏ విధంగా వస్తాడో చూడండి పిల్లరా. మరి మనందరి రక్షణ కోసం యేసుక్రీస్తు పాప శరీరం ధరించుకొని వచ్చాడు, మనందరికీ రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను మనము చూడండి పిల్ల, మన రక్షణను భయముతోనో వణుకుతోనో మన సొంత రక్షణను కాపాడుకునే బాధ్యత మనదే. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తున్నాడు. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. యేసుక్రీస్తు రెండవసారి వస్తాడు. ఆ రెండవసారి వచ్చినప్పుడు పని చేసి తలెత్తుకునే ముఖంగా ఉంటున్నావా? మరి సిగ్గుపడే ముఖములు గలవారిగా ఉన్నావా? ఏ విధంగా ఉన్నావు? మరి చూడండి పిల్లరా,
యేసుక్రీస్తు సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనము కూడా శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటినీ జయించాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అందుకోసం ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లరా, నువ్వు దేన్ని జయిస్తావు? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. మరి శరీర క్రియలను ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను ఏ విధంగా వారిని యేసుక్రీస్తుని శోధించాడు. ఇప్పుడు కూడా నేను శోధిస్తాడు సాతాను. శరీరానికి ఆశలు కల్పిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మాన్ని చూపించి ఏ విధంగా నువ్వు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు నిన్ను పడగొట్టాలని ఎవరి ద్వారానో ప్రవేశిస్తాడు, ఎవరి ద్వారా నిన్ను ఆటంకపరుస్తాడు. ఆటంకాలన్నింటినీ నిలదొక్కుకోవాలి. దేవుని వైపు యేసుక్రీస్తు వైపు చూడాలి. చూస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లలు, మనం కూడా పాపం లేని వారంగా ఉండాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అందుకోసమే క్రైస్తవులైన మనము, క్రీస్తును ధరించుకున్న మనము శ్రమలు, నిందలు, శోధనలు వస్తాయి అని తెలుసుకొని వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులతో జీవించాలి. అపొస్తలుడు ఏ విధంగా శ్రమలు, నిందలు, అవమానాలు భరించారు? దేనిని గురించి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఏ విధంగా వారికి శోధనలు, అవమానాలు వచ్చాయి? నీవు కూడా క్రీస్తును విశ్వసించిన నేను యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని కుమారులము, దేవుని ఇంటివారము. చూడండి పేరా, ఇంత గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యాన్ని మనము మన గురి యేసు వైపు చూచుచూ శ్రమలు, నిందాలన్నీ, అన్ని అవమానాలన్నింటినీ మరి జయించాలి. పరలోకం ఉన్నది. ఆ పరలోకం వైపు చూస్తూ మరి శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి కాబట్టి అవన్నిటిని జయిస్తూ మనమందరము మరి దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగాలి. పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి నాకొక శరీరం అమర్చావు, పరిహారార్థం బలులు నీకు ఇష్టమైన కావు, నాకొక శరీరం అమర్చావు, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం పిల్లరా. అందుకోసమే మరి పౌలు గారు కూడా మరి క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నాను. మరి మన వంతు వచ్చింది పిల్లరా. మనం కూడా మన వంతు వచ్చింది కాబట్టి దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. ఈ పాప విషయంలో చూడండి పిల్లరా, పాపాన్ని జోగాడేటట్లు వాడు సాతాను శరీరానికి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. ఏ విధంగా పడగొట్టాలా? నీతోని ఎవరున్నారో, నీ కుటుంబం ద్వారా, నీ స్నేహితుల ద్వారా, ఎవరి ద్వారా వాడు ప్రవేశించి నిన్ను శోధిస్తాడు. ఆ శోధనలన్నింటినీ జయించి దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగాలి పిల్లారా. మరి పిల్లారా, ఈ అంశం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు సమస్త విషయములలో మన వలె శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మనకి శోధనలు, నిందలు, అవమానాలు అవన్నిటినీ జయించాలి. పాపం లేని వారంగా ఉండాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు. ఆ రెండవ రాకడలో వస్తే మనం సిగ్గు లేని వారి పని చేసే ముఖాలు మరి ధైర్యంగా ఉండాలి. సిగ్గులేని పని చేయక సాతానుకు లోబడి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి వెళ్తే, చూడండి పిల్లరా, సాతానుకు సిద్ధపరిచిన నరకానికి వెళ్తే పురుగు చావదు, అగ్ని ఆరదు, పాతాళానికి యుగాలు కాలాలి. అందుకోసం వాడిని జయించి, సాతాను శోధనలను జయించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. యేసుక్రీస్తు శరీరంలో మా వలన శోధింపబడిన పాపం లేనివాడుగా ఉండెను అనే అంశాల ద్వారా ఎన్నో విధాలుగా యేసుక్రీస్తును శోధించిన సందర్భాలు చూసుకున్నాం. మరి శాస్త్రుడు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తుని ఏ విధంగా శోధించారు. మేము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని శోధనలు, నిందలు, అవమానాలు వస్తాయి, అవన్నిటిని ఎదిరించి ధైర్యంగా ఎదుర్కొనే నీకు మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని
BW ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు చేర్చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.